మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను స్థానిక వివేకానంద సెంటర్లో దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ డోలి సత్యనారాయణ మాట్లాడుతూ సకల జనసేనాని తెలంగాణ దిక్సూచి ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారం జరగకుండా కోర్టుకు వెళ్లి తాత్కాలిక నియంత ఆనందం పొందుతున్న కేసీఆర్ నియంతృత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. కోదండరాం ఉద్యమ నేపథ్యం, సామాజిక ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కేటీఆర్లకు లేదని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి తెలంగాణ జనసమితి తెరాసకు గుణపాఠం చెప్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ కోదండరాం ఎమ్మెల్సీని అడ్డుకున్న కేసీఆర్ సిగ్గు సిగ్గు తెలంగాణ ఉద్యమ సేనాని కోదండరాం ప్రమాణ స్వీకారం అడ్డుకోవడం సిగ్గు సిగ్గు తెలంగాణ ఉద్యమ సేనాని కోదండరాం ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్న కేసీఆర్ ఖబర్దార్ కేసీఆర్. వద్దులాలి ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వం, వద్దులాలి ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వం. ఖబర్దార్ తెలంగాణ ఉద్యమ సేనాని కోదండరాం ప్రమాణ స్వీకారం అనుకున్న తుల్లకుల్లారా, ఖబర్దార్ కోదండరాం ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం అనుకున్న నాయకుల్లారా, సిగ్గు సిగ్గు ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం అనుకోవాలి. వద్దులాలి ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వం, వద్దులాలి ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వం. సిగ్గు సిగ్గు ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం గారి ప్రమాణ స్వీకారం అనుకోవాలి. సిగ్గు సిగ్గు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అనుకోవడం. తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర పెత్తందారి రాజకీయాలను, ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ మొత్తం తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసి పోరాటం వైపు మలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్ద మనిషి మరి కోదండరాం గారికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నేపథ్యంలో మరి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అట్లనే కేసీఆర్, కేటీఆర్లు కుట్రబన్ని ఇవాళ హైకోర్టు అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ కూడా గవర్నర్ ఆమోదం తెలిపినాక కూడా ప్రమాణ స్వీకారాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ కుట్రపూరితంగా హైకోర్టు నుంచి ఒక ఇంటీరియం డైరెక్షన్ తీసుకొచ్చి మరి అడ్డుకోవడం జరిగింది. నిజంగా కూడా సిగ్గుపడాలి. ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే ప్రజలందరికీ నాయకత్వం వహించి సిద్ధాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, భావాలకు అతీతంగా సమస్త జనాలను, కుల సంఘాలను, ఉద్యోగస్తులను, విద్యార్థులను, మేధావులను, సబ్బండ కులాలను కదిలించి ఒక తాటిపై తీసుకొచ్చి మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మనిషి ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ నేతను అనేక నిర్బంధాలకు గురి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కోదండరాం గారు కోరుకున్నది వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పేసి కోరుకున్నాడు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దఫా 2014, రెండవ దఫా 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామిక నిరంకుశ విధానాలను కొనసాగిస్తూ ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీలను విస్మరించడం ఫలితంగా కోదండరాం ప్రశ్నించడం ప్రారంభమైంది. ప్రశ్నలకు తట్టుకోలేనటువంటి కేసీఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం అనేక నిర్బంధాలకు గురి చేసిన మనందరికి విదితమే. ఉద్యోగాలు ఇవ్వలే, నీళ్ల పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,30,000 కోట్లు మొత్తంగా కూడా కాంట్రాక్టర్ లబ్ధి చేసే విధంగా మరి ప్రాజెక్టు కట్టడం జరిగింది. తెలంగాణ మొత్తం కూడా అప్పుల కుప్ప చేయడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ పిట్టల దొర లెక్క మాట్లాడినటువంటి కేసీఆర్ ఇవాళ ఈ తెలంగాణలో ఏం జరిగింది, 10 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం ఒక్కడొక్కటి బయటకు పడుతూ ఉంటే ప్రజాస్వామికవాదులంతా కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా
దేశంలోనే తెలికల్లోనని చెప్పేసి 50,000 పుస్తకాలు చదివినని చెప్పినటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక నియంతృత్వంగా ఒక బ్యూరోక్రాట్ తోటి కుమ్మక్కై ఇవాళ ఈ రాష్ట్రాన్ని మొత్తంగా కూడా ఒక అప్పుల కుప్ప చేసిన సందర్భం కనపడతా ఉన్నది. ఇవాళ మండలిలో కానీ శాసనసభలో కానీ కోదండరామ్ గారు ఉంటే గత 10 ఏళ్ల ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, దోపిడీ, ఇంకా సీమాంధ్రులకు ఎట్లా ఊడిగం చేసిర్రో అవన్నీ కూడా కుట్రలు బయటపడదని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పిల్ల కుంక ఉద్యమానికి పరిచయం లేనటువంటి వ్యక్తి అమెరికా నుంచి నేరుగా కండవ కప్పుకొని అధికారం పొందినటువంటి వ్యక్తి కేటీఆర్ లాంటి కోదండరామ్ గురించి మాట్లాడడం సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఇవాళ ఒక సాదాసీదమైనటువంటి వ్యక్తి పౌర హక్కుల ఉద్యమం నుంచి తెలంగాణ ఆదివాసుల ఉద్యమం వరకు, ఆదివాసుల ఉద్యమం నుంచి సామాజిక ఉద్యమాల వరకు, సామాజిక ఉద్యమాల నుంచి అనేక ప్రజా సంఘాలను ఐక్యం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుం బిగించినటువంటి వ్యక్తి, నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఇవాళ కోదండరామును గవర్నర్ కోటాలో చేరడం తప్పు పడుతూ వాళ్ళు చేసిన ప్రకటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయంలో బేషరతుగా తెలంగాణ సమాజానికి కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో బేషరతుగా కోదండరామ్ సార్కి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8వ తారీఖు తర్వాత ఖచ్చితంగా కోదండరామ్ సార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. విధ్వంసమైనటువంటి విద్య నుంచి, విధ్వంసమైనటువంటి విలువల నుంచి ఇవాళ ఈ తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే దీని పట్ల తీవ్రంగా కేసీఆర్ను నిర్ణయాలను, టీఆర్ఎస్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇవాళ మరి కేసీఆర్ తలలేనటువంటి దిష్టిబొమ్మలు తగలడం జరిగింది. మరి తెలంగాణ జనసమితి పక్షాన టీఆర్ఎస్ నాయకులకు ఖచ్చితంగా మరి పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మరొకసారి గుణపాఠం చెబుతేందుకు జనసమితి కాంగ్రెస్ పార్టీతో సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.